నమస్తే అండి. చూడండి, ఇది ఏప్రిల్ నెల అయినా చూడు ఎంత మంచి గ్రీనర్గా ఉందో ఈ ప్లేస్. ఎక్కడో కాదు, రెబ్బన్ దగ్గర మహారాష్ట్ర బార్డరు గంగాపూరి అనే విలేజ్లో ఇది శ్రీ వెంకటేశ్వర స్వామి స్వయముగా వెలిసిన టెంపుల్ అండి. చాలా వెదరు అంత చాలా బాగుంది. తిరుపతికి వెళ్ళిన ఫీలింగ్ అనిపించింది. గజస్తంభము మేము వెళ్ళాము ఈరోజు. ఎంత బాగా అనిపించింది అంటే అది చెప్పారు, అక్కడ పోతే చాలా బాగుంటుంది, మంచి జరుగుతుంది అంటే వెళ్ళాము. ఇలా లోపలికి వెళ్తే చూడండి వ్యూ, ఇక్కడ చిన్న వాగు ఉంది, వాగు దాటుకుంటూ ఇలా వచ్చాము. లోపలికి వెళ్తే టెంపుల్ చూడండి ఎంత ప్రశాంతంగా ఉంది. చాలా ఎవరు లేరు, ఇంకా మేమే ముందు వచ్చాము. మేము గోదావరిఖాన్ నుంచి వెళ్ళి అక్కడికి వెళ్ళాము. ఇక్కడ రాళ్ళు చూడండి, ఇది చాలా ఇయర్స్ బ్యాక్ ఏర్పడిన ఈ రాక్స్. ఇక్కడ ఒక విగ్రహం ఉంది, ఇది ఏం దేవుడో నాకు అర్థం కాలేదు, పేరు లేదు. ఇక్కడ విఘ్నేశ్వరుడు ఎవరో ఉన్నారు. ఇది మెయిన్ టెంపుల్కి వెళ్ళే బాలాజీ వెంకటేశ్వర స్వామి అని పిలుస్తారు, ఎందుకంటే మహారాష్ట్ర బార్డర్ కదా. ఫస్టే మీకు దేవుని చూపిస్తాను, ఎందుకంటే ఇప్పుడే అక్కడ అయ్యగారు చేస్తున్నాడు. తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళి కూడా చూపిస్తాను. ఇప్పుడే అన్ని క్లీన్ చేస్తూ ఉన్నాడు, మేము వెయిట్ చేస్తున్నాం. ఆ లోపని నేను వీడియో తీశాను. చూడండి దేవుడు ఇక్కడ ఏంటంటే స్వయంగా నామాలు వచ్చాయి, వెంకటేశ్వర నామాలు ఉంటాయి కదా, అవి ఇక్కడ బండకి వెలిసాయి. అప్పటి నుంచే పూజలు అందుకుంటున్నాడు. తిరుపతి ఉన్నప్పుడు అక్కడ ఇక్కడ జరిగినప్పుడు అక్కడ మూత పడేదట, క్లోజ్ చేశారంట ఒకప్పుడు 400-500 years బ్యాక్. ఇది చూడండి, ఇది బాగా నచ్చింది నాకు. బండకే ఇలా చెక్కారు, చెక్తే లోపల బయట ఆంజనేయ స్వామి, విఘ్నేశ్వరుడు, లోపల శివలింగం. అబ్బో, ఓం నమ శివాయ, నాకు ఇష్టమైన శివలింగం ఉంది. స్వయంమేనంట ఇది కూడా. ఇంకా ముందుకెళ్తే నంది ఉన్నాడు, ఇక్కడ పూజలు అందుకుంటున్నాడు శివయ్య. చూడండి ఎంత అద్భుతంగా అనిపించింది. ఈ బండరాయ మొత్తం, కాకపోతే పెయింట్ వేశారు. ఇది చూడండి, ఇక్కడే నేను ఇదే మీకు చూపించింది. ఇంకా ముందుకెళ్తే ఇలా ఇంకొక చాలా ఉన్నాయి. గ్రీనరీ, ఈ అట్మాస్ఫియర్, చిన్న కొండ, అసలు వేరే లాగా అనిపించింది. ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఇక్కడికి వచ్చినందుకు. అంత మంచిగా జరగాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నా. చూద్దాం మరి, నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ ఇంకొక గృహ ఉంది, అది కూడా చెక్కారు పురాతన కాలంలో. ముందు లోపల ఏ దేవుడు ఉన్నారో చూద్దాము. గోవింద స్వామి అంట ఈ లోపల ఉన్నది. గోవింద స్వామి పైన రాసింది. లోపల ఇలా ఉంది, ఒక గృహం ఉండి మళ్ళీ లోపల ఇంకో గృహం ఉందండి. ఇది వెరైటీ ఉంది, మంచిగా అనిపించింది. పెయింట్ వేశారు. పద్మనాభ స్వామి, గోవింద స్వామి లెక్క ఉన్నారు, పడుకొని ఉన్నాడు. చాలా బాగుంది. మా పిల్లలు అయితే వేరే లెవెల్, అసలు ఎంజాయ్ చేశారంటే చాలా ఎంజాయ్ చేశారు. చూడండి, హ్యాపీగా అనిపించింది డాడీ అని చెప్పారు మా ఇద్దరు బాబులు. ఇక్కడ ముడుపులు కూడా కట్టారు ఈ మర్రి చెట్టుకు, రావి చెట్టుకి. ఇంకా ఇటు ముందుకెళ్తే మా కారు అక్కడ పెట్టాము, ఇక్కడికి వచ్చాము. ఎవరు రాలేదు మేము వచ్చిన టైంలో, కాబట్టి అక్కడ నా కారు ఉంది చూడండి. ఇంకా ఎవరు రాలేదని వీడియో తీశాను. ఇదంతా చూడండి, చెట్లు గ్రీన్గా, ఇంత ఎండాకాలంలో కూడా ఎంత చల్లగా ఉంది ఇక్కడ, అసలు చాలా బాగా అనిపించింది. చూడండి ఇక్కడంతా మంచిగా చేశారంతా. ఇంకా ముందుకెళ్దాం టెంపుల్. ఈ చెట్టు ఎందుకు గ్రీన్గా చాలా బాగుందండి. మరి వాగు ఉండడం వల్ల ఇక్కడ వాటరు ఇట్లా ఉండి ఇలా అయిందో తెలియదు, కానీ చాలా బాగుంది ఈ వెదర్ అంతా. ఇంకా ముందుకెళ్దాం గుడి దగ్గరికి, ఇంకా చూద్దాం ఇంకా ఏంటి విశేషాలు ఏమున్నాయి అన్నీ నీకు వివరంగా చెప్తాను. మీరు వీలుంటారండి. పైన ఒక గోపురం కట్టాడు, జెండా ఉంది. మరి పైకి వెళ్ళాలి. మా బాబు స్వాష్టతో నమస్కరిస్తున్నాడు. ఓం నాని గంట కొట్టాను, ఓం నమ శివాయ. లోపల చూడండి దేవుడు ఇలా ఉన్నాడు. చూద్దాం లోపలికి వెళ్ళి. మా బాబు ఒకటే మొక్కడము, పడుకొని సమస్త నమస్కారం చేస్తున్నారు పడుకొని. మా మేడం అండి హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. సివిల్స్ ఉంది, అందుకోసమే పాస్ కావాలని ఇక్కడికి వచ్చాం. ఇక్కడ చూడండి వెంకటేశ్వర స్వామి, అలవేలు మంగ, లక్ష్మీదేవి ఇద్దరు కలిసి ఉన్నారు. వెనకాల ఉన్నాయి కదా నామాలు, అవేనండి. అయ్యగారు నడితే చెప్పారు, ఆ స్వయంగా వెలిసిన నామాలు అవి ఇక్కడ ఉంది. చాలా బాగా అనిపించింది. ఇంకా బాయ్ అండి.